శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 71వ అధ్యాయం త్రిపురా దహనాన్ని గురించి నందికేశ్వర వచనం. ఋషిగణాలు ఇట్లు పలికిరి: మునివర్య, మీరు మాకు సృష్టి యొక్క విస్తరణాక్రమం సంక్షేపంగానూ సవిస్తరంగానూ తెలియజేశారు. పశుపతి యొక్క మహేశ్వరుడు అసురుల యొక్క త్రిపురాలను ఏ కారణం చేత దహింపచేసెను, ఆ వృత్తాంతం తెలుసుకొనగోరుచున్నాము. దయతో దాన్ని మాకు తెలుపుడు. ఇంకను బ్రహ్మసహితంగా దేవతలందరూ పశువులు ఎట్లయ్యారు? మయుడు తపమాచరించి పూర్వం పురాలను నిర్మించను కదా. ఈ త్రిపురాలు ఉత్తమాలు, దివ్య ప్రకృతి కలవి, సువర్ణ రజత లోహముల చేత తయారు చేయబడ్డవి. మేము దేవాధిపతి యగు శివుని చేత మయుని యొక్క ఆ త్రిపురాలు దహించబడ్డాయని విని ఉన్నాము. భగుని నేత్రాలను భగ్నం చేసిన శివుడు ఒక్క బాణం చేతనే ఆ త్రిపురాలను దహించి వేశను కదా. అయినను అవి భవ్యములగు పురములే. విష్ణువు చేత సృష్టించబడిన భూతముల చేత ఆ 3 పురాలు దహించబడలేదు. మేమందరమును ఆ త్రిపురముల ఉత్పత్తి యొక్క సంపూర్ణ విశేషాలను, దానికి ఇవ్వబడ్డ వరముల ప్రాప్తిని గురించిన విషయాలు ఇంతకు ముందే విన్నాము. సువ్రత, రోమహర్షణ, నీవు ఆ త్రిపురాలను దహించిన వృత్తాంతం సంపూర్ణంగా మాకు వివరించము అని ప్రార్థించగా, వారి ప్రార్థన ఆలకించగా, పురాణజ్ఞుల్లో సర్వోత్తముడగు సూతుడు నేను మా గురువగు వ్యాసుని నుంచి ఏ విధంగా విని ఉంటేనో ఆ విషయాలన్నింటినీ అదే విధంగా మీకు తెలియజేయుదును అని పలికెను. తారుని పుత్రుడగు తారకాసురుడు తన శరీరము పలుకు బుద్ధుల చేత 3 లోకాలు పీడిస్తూ ఉండెను. అతడు తన కుటుంబంతో సహా స్కందుని చేత సంహరించబడను. తారకాసురుని పుత్రుల 3 మహాపరాక్రమవంతులు, మహాబలశాలురు. వారి పేర్లు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనవారు. ఘోరమగు తపమనరించిరి. ఆ తపోకాలమందు ఆ దానవులు తమ శరీరాలను అత్యంతం శుష్కింపచేసిరి. వారి తపం చేత బ్రహ్మ సంతుష్టుడై వారి ఎదుట ప్రత్యక్షమై వరం కోరుకోమని ఆదేశించెను. ఆ దైత్యులు 3 బ్రహ్మకు ప్రణామమాచరించి, మేము ఏ సమయమందును, ఏ కాలమందును, ఏ ప్రాణి ద్వారా మరణించకుండానట్లు వరం ప్రసాదించాలని కోరుకొనుచున్నాము. అనగా మాకు మరణం సంప్రాప్తించక అమరులం కావాలనేది మా కోరిక అని ఈ విధంగా వారు త్రిలోక పితామహుడుగు బ్రహ్మను సామూహికంగా ప్రార్థించారు. అప్పుడు 3 లోకాల విశ్వాత్ముడగు బ్రహ్మ వారితో, అసురులారా, విశ్వంనందు ఎవరూ అమరుడు కాడు. ఈ కోరికను విడనాడుడు. మీకు అనుకూలమైన మరి ఒక కోరిక కోరుకొనుడు అని వారిని ఆదేశించెను. అంతటా ఆ 3 దైత్యులు తమలో తాము సంప్రదించుకుని విశ్వపాలకుడగు బ్రహ్మతో, విశ్వేశ్వర, విశ్వదక్షక, చతుర్ముఖ, నీ కృపచేత మేము ఈ పృథ్వీపై స్వేచ్ఛగా చలిస్తూ 3 పురముల యందు నివసించినట్లు, 1000 సంవత్సరాలకు ఒక మారు ఒకరితో ఒకరు కలిగినట్లు, 3 పురములు ఒకటి అగునట్టుగా ఈ 3 పురాలు ఎప్పుడు ఒకటిగా ఆగునో ఆ సమయాన ఈ 3 పురములను ఒక్క బాణం చేత నష్టపరిచిన మాకు మృత్యువు కలుగునట్లు వరమిమ్మని ప్రార్థించిరి. అంతట బ్రహ్మదేవుడు తథాస్తు అని ఆశీర్వదించి తన లోకానికి పోయెను. పిమ్మట వీరుడగు మాయా దానవుడు తన తపస్సు ద్వారా త్రిపురాలను నిర్మించెను. వారు శ్రేష్ఠులకు అసురులను ఆ త్రిపురాలపై 3 స్థానముల వద్ద నిలిపిరి. సువర్ణం చేత నిర్మించబడిన ఒక పురమును స్వర్గమందు, రజతం చేత నిర్మించబడిన ద్వితీయ పురాన్ని ఆకాశమందు, లోహం చేత నిర్మించబడిన తృతీయ పురాన్ని పృథ్వీపైన స్థాపింపచేసెను. అసురుల యొక్క ఆ పురములు ఒక్కొక్కటికి 2వ దానికి 100 యోజనాల పొడవు వెడల్పులు కలవు. వానిలో తారకాక్షినిపురం సువర్ణ నిర్మితం, కమలాక్షినిపురం రజతం చేతను, విద్యున్మాలినిపురం లోహం చేతను నిర్మించబడినట్టువి. మహాబలవంతులకు ఆ దానవులు 3 ఆ 3 పురాలను తమ నివాసాలుగా చేసుకొని జీవించుచుండరి. అవి త్రివిధాలైన మహాబలమైన దుర్గములుగా ఉండెను. సువ్రతులారా, ఈ విధంగా వారు 3 పురములు దైత్యులకు మహాబలమగు దుర్గములతో సమానముగా ఉండెను. ఆ 3 పురములో 3 లోకముల వలె భాషించుచుండెను. అంతటా 3 లోకములందును ప్రసిద్ధమైన ఆ 3 పురములు విస్తరించగా, పురములందు ఆ దైత్యులు 3 ప్రవేశించి ఇంకనూ అధిక బలం సమకూర్చుకొనిరి. ఆ త్రిపురాలు కల్పవృక్షాల చేత నిండి ఉన్నవి. వాని యందు ఏనుగులు, గుర్రాలు, మహాబలాలతో, అతి దీర్ఘ కాయాలతో అనేకం కలవు. త్రిపురాల యందు అసంఖ్యాకంగా మణిమయ కుడ్య నిర్మితములకు భవనాలు కలవు. ఆ భవనాల విమానాలు సూర్యమండల సమానంగా ఉండి 4 వైపులా తెరిచిన ద్వారాలతో కలవు. చంద్రునితో సమానమైన ఉజ్వలమగు పద్మరాగమణులతో కూర్చిన మహోత్తమమగు విశాల భవనాలు
వాటికి ఏర్పరిచిన చక్కని రాచబాటలతో దివ్యంగా ఉండెను. అవి కైలాస శిఖర సమాన ఉన్నతి కలవి. ఆ 3 పురాలు వేర్వేరుగా నిర్మించబడి ఉండి ఉత్తమమగు దానములచే సుశోభితమై ఉండెను. ఉత్తములగు మునులారా, ఆ పురములు దివ్యులగు లలిత సుందర స్త్రీలతోనూ గంధర్వులతోనూ సిద్ధచారణులతోనూ నిండి ఉండెను. ప్రతి గృహమందు శివాలయం కలదు. అందు నిత్యమును అగ్నిహోత్రమును వెలుగుచుండును. ఆ పురముల 4 దిక్కుల యందును వాపి కూప తటాక జలాశయములతోనూ జలపూర్ణ సుందర దొరువులతోనూ నిండి ఉండెను. మదించిన ఏనుగుల సమూహం, ఉత్తమమగు అశ్వాలు వివిధ ఆకారముల చేత విచిత్రములై నానావిధ వర్ణశోభితములైన రథాలతో కూడి ఉండెను. అక్కడ వివిధ చలివేంద్రముల నీడతోనూ క్రీడా మైదానాలతోనూ వివిధ ప్రకారములైన పెద్ద పెద్ద సమావేశ మందిరాలతోనూ సభా భవనాలతోనూ శోభించుచుండెను. వేదాధ్యయనం కొరకు ఆ నగరాన అనేక ప్రదేశాలలో ప్రత్యేక శాలలు నిర్మించబడి ఉన్నవి. ఆ 3 పురముల ప్రాకారములను సుదీర్ఘ స్థలములతో చుట్టుకొనబడి ఉన్నతములై ఉన్నవి. మాయచేత నిర్మించబడి ఉన్నందున ఆ నగరాలు ఇతరుల చేత మనస్సునందు కూడా దాటుటకు అలవి కానివి. మహామునులారా, ఆ పురములు పతివ్రతా స్త్రీలచే పరిపూర్ణములై ఉండును. అక్కడ ఎందరో దైత్యులు కలరు. వారు నిరంతర పాపకర్మాచరణలైన నిరంతర శివపూజా దురంధులగుట చేత తమ పాపాల నుంచి ముక్తులగుచుండరి. దైత్యేశ్వరుడు మయుడు మహాభాగ్యశాలి. వారు తమ స్త్రీలు పుత్రుల సహితంగా శృతి స్మృతులయందు తెలుపబడ్డ ధర్మ విషయాలు తెలిసిన వారు. సదా ధర్మరతులై ఉన్నారు. వారు మహాదేవుని తప్ప వేరు ఇతర దైవాన్ని పరిగణించరు. కేవలం ఆ మహాదేవుని పూజయందే నిమగ్నులై ఉండేవారు. ఆ దైత్యులు పురుష వృషభులు. ఏలనగా వారి వక్షస్థలం భుజాలు వృషభాల వలె విశాలం. ఆ దైత్యులు నానావిధ ఆయుధ ధారణయందు నేర్పరులు. నిరంతర ఆహారేచ్ఛ కలవారు. వారి నేత్రాలు నిరంతరం కార్చిచ్చు వలె ప్రకాశించుచుండును. వారిలో కొందరు శాంత మనస్కులు, కొందరు కుపితులు, మరికొందరు గోనివారు, ఇంకా కొందరు వామనులు. వారి శరీరం నీలోత్పల సమాన కాంతితో ఉండును. కేశాలు నల్లగా ఉంగరాలు తిరిగి ఉండును. వారు నీలపర్వత మేరునగ సమాన దేహం కలవారు. వారి కంఠస్వరం మేఘగర్జనం వలె గంభీరమై ఉండును. వారందరూ మయ దానవ రక్షితులు, సర్వులు సుప్రశిక్షితులు, యుద్ధ విద్యలయందు నేర్పరులు, యుద్ధేచ్ఛ కలవారు. శివుని ఆరాధన చేత పరాక్రమాన్ని ప్రాప్తించుకున్నవారై నిరంతర యుద్ధ నిరతులై సూర్య వాయు ఇంద్ర సమానులై ఉండి దేవతలతో సదా యుద్ధాచరణ చేత బద్ధులై ఉండిరి. ఇంద్రసహితులైన దేవతలందరూ వైభవం కల ఆ 3 నగరముల యందలి దైత్యులేడ కార్చిచ్చుచే దగ్ధమగుచున్న వృక్షాల వలె తమ మనసుల యందు దగ్ధులగుచుండిరి. ఈ విధంగా దైత్యుల ప్రతాపం చేత మండిపడుతున్న దేవతాగణము అతుల తేజస్వి దేవేశ్వరుడు ఒక విష్ణువు వద్దకు పోయి ప్రణామం చేసి ఆయనకు ఆ వృత్తాంతం తెలిపారు. యజ్ఞమూర్తి జనార్దనుడు మహిమావంతుడకు నారాయణుడు కూడా దేవతల కార్యాన్ని ఎట్లు సఫలం గావించాలని ఆలోచించిన వాడే స్వయంగా తాను యజ్ఞకర్త యజ్ఞ ఫలప్రదాత అయినను యజ్ఞాన్ని స్మరించెను. దేవతల కార్యసిద్ధి కొరకు యజ్ఞాలు స్మరించిన విష్ణు భగవాన్ని ఎదుట యజ్ఞం స్వయంగా వచ్చి ఆయన ఎదుట నిలబడి విష్ణు భగవానునికి ప్రణామం చేసి అనేక విధాలుగా విష్ణువును స్తుతించెను. విష్ణువు కూడా ఆ సనాతనుడకు యజ్ఞపురుషుని చూసి ఇంద్రసహిత దేవతాగణాల వైపు సాలోచనగా చూసి త్రిపురాలను వినాశనం చేయుట కొరకు 3 లోకాల క్షేమం కొరకు దేవతలారా, మీరు శివుని ప్రసన్నని చేసుకొనుట కొరకు ఉపసద యజ్ఞాన్ని వనరింపుడు అని చెప్పెను. అనంతరం సూతుడిట్లు చెప్పెను. మహిమాన్వితుడకు దేవతల నాయకుడైన విష్ణువు పలికిన మాటలు విని దేవతలందరూ సింహనాదమునరించి యజ్ఞదేవుని స్తుతించిరి. పిమ్మట విష్ణు భగవానుడు ఆలోచించి మరలా దేవతలతో సర్వప్రాణులను సంహరించుటకు దహనం చేయుటకు అన్యాన్య విధములుగా సంపాదించబడిన సాధనాలు అనుభవించుటకు ఎవరైనాను మహాదేవుని పూజించిన ఎడల అతడు ఆ పాపం నుంచి విముక్తుడు కాగలడు. ఇందు ఎట్టి సందేహము లేదు. పాపం చేయని వ్యక్తులు వారి మిత్రులను సంహరించరాదు. కేవలం పాపులు మాత్రమే హంతవ్యులు. ఉత్తములకు దేవతల చేత దుష్టులకు అసురుల హత్య ఎట్లు చేయవలనో వారు పాపులైనను దేవతలు మహాబలశాలులైనను పరమేశ్వరియగు రుద్రుని కృపచేత ఆ రాక్షసులు అవధ్యులు. శివుని కృపలేనిదే నేను ఎవడను? దేవతలారా, బ్రహ్మ ఎవరు, రాక్షసులెవరు? అంతేకాక దేవతల శత్రునాశకుడెవరు? మహాత్ములకు మునిగణములెవరు? అన్నింటికీ శివుడే ప్రభువు. ఆయన మహత్తముల కంటే మహత్తరుడు. నిత్యుడు. 27 తత్వములు ఆయనవే. ఆయనే సర్వులకు వంద్యుడు. ఆయనయే సమస్త దేవతాగణాలకు అధిపతి. ఆయనే మహేశ్వరుడు. ఈ విశ్వానికి ఆధారమైనవాడు. కేవలం సర్వదేవతలకు అధిపతి అయినవాడు.
ఆయన తన లీలల చేత దేవతలు దైత్యులు అన్న విభజన ఉనర్చెను. ఆయన పూజించియే దేవతలు అమరత్వం పొందగలిగిరి. బ్రహ్మత్వం అను ఉత్పత్తిని ప్రాప్తింప చేసుకొనెను. నేను కూడా విష్ణువుగా సర్వవ్యాపకునిగా ఉన్నత స్థానం పొందగలిగాను. ఆయన పూజ చేయకనే ఈ ప్రపంచమందు ఏ వ్యక్తి ఈ సిద్ధిని ప్రాప్తించుకోలేదు. అందుకే లింగాన్ని విధిగా పూజించుట చేత శివుణ్ణి ప్రసన్నుని చేసుకొనుట యందు సఫలులమై ఆయన ద్వారానే దైత్యగణాలు సంహరించవచ్చు. దానవులందరూ తమ ధర్మమందు నిష్ట కలవారు. శృతి స్మృతులందు చెప్పిన విధానాలు తప్పక పాటించువారు. అయినను ఉపసదం అను పేరు గల యజ్ఞం అనర్చడం వల్ల మహామహితాత్ముడగు రుద్రుని పూజించి బలవంతులగు వ్యక్తుల సమూహమును కూడా రుద్రుని కృపచేత మనం జయించగలం. త్రినేత్రధారియగు రుద్ర భగవానుడు కాక త్రిపురాలను వినాశమునర్చగల సమర్థుడు వేరెవ్వడు కలడు. ఆ త్రిపురాలు తారకాక్ష సహిత మైను చేత పరిపూర్ణంగా సురక్షితంగా ఉన్నవి. ఆ త్రిపురములు స్ఫటికం సమాన తేజస్సు కలవి అయి తమ పరిపూర్ణ రూపంతో నిలిచి ఉన్నవి అని పలికెను. పిమ్మట సూతుడు ఇట్లు చెప్పెను. ఇట్లు పలికిన విష్ణువు ఉపసద యజ్ఞం చేత రుద్రుని పూజించెను. పిమ్మట అక్కడనే స్థిరుడైన విష్ణువు తన ఎదుట వేల కొలది భూతగణాలు నిలిచి ఉండుట సందర్శించెను. వారి చేతులయందు శూల శక్తి గదా పట్టిస ఉపల శిలాయుధాది అనేక సంహారాయుధాలు అస్త్రాలు తీసుకుని భిన్న భిన్న రూపవేషధారణం గావించి కాలాగ్ని రుద్రుని సమానంగా కాలరుద్ర సదృశంగా గల భూతములన్నీ విష్ణు భగవానుకి నమస్కరించి ఆయన ఎదుట నిలబడెను. అంతటా విష్ణువు వారితో, వీరులారా, దైత్యుల ఆధీనంలో గల త్రిపురాలకు పొండు. ఆ త్రిపురాలను అగ్నిచే దహించుడు, వాడిని చిన్నాభిన్నం చేసి మింగివేయడు అని పలికి, మీరు ఎట్లు వచ్చిరో అట్లే తిరిగి పొండు అని పలికెను. పిమ్మట భూతలములు విష్ణువుకు నమస్కరించి త్రిపురాలలోకి చొచ్చుకుని పోయిరి. అప్పుడు వారు అగ్నియందు మిడతల వలె నష్టములైపోయిరి. దైత్యేశ్వరుని ఆజ్ఞ చేత సర్వభూతగణాలు నష్టములు కాగా వేల కొలది దైత్యులు సంతోషమున ఓలలాడిరి. నృత్యం నాట్యం చేసి వారు దేవతా ప్రభువుకు రుద్రుని స్తుతించిరి. ఇంద్రసహితులకు దేవతలందరూ పరాజితులై క్షణకాలంలోనే శక్తిహీనులై వారి దేవతా ప్రభువుకు విష్ణువు వద్దకు పోయి భయం చే కంపిస్తూ ఆయన సహాయానికి అర్థించిరి. వారందరూ పరాజితులై శక్తి విహీనులగట చూసి విష్ణు భగవానుడు ఏమి చేయగలమని ఆలోచించెను. పిమ్మట దుఃఖితులకు ఇంద్రసహిత దేవతలను చూసి ఆయన కూడా స్వయంగా దుఃఖితుడయ్యను. కొలది కాలం గడిచిన తరువాత మరలా ఆయన మహాదేవుని కృప లేకుండా దైత్యసేనులను ఎట్టి ప్రయత్నం చేత చంపి దేవతా కార్యం నిర్వర్తించగలము అని ఆలోచించగా తెలియచున్నదేమనగా, దైత్యులు ధర్మనిష్ఠులు, వారి యందు ఎట్టి పాపము లేదు. ఆ కారణం చేత ఉపసద యజ్ఞమందు ఉత్పన్నులైన భూతముల చేత దైత్యులను చంపుట సాధ్యం కాలేదు. వారు తమ ధర్మం చేత పాపాన్ని నష్టపరిచితిరి. సర్వము ధర్మం పైననే ఆధారపడి ఉన్నది. త్రిపుర నివాసులకు దైత్యులెల్లరూ పరమధార్మికులు. అందుచేత వారు అమరత్వం పొందగలిగిరి, అన్య విధంగా కాదు. ధర్మం చేతనే ఐశ్వర్యం లభ్యమగును. ఇది సనాతనమై ప్రసిద్ధమైన విషయం. ఆ దైత్యగణములు రుద్రపూజ అనర్చుచుందురు. అందుకే మహాపాపాలు చేసి కూడా శివుని కృపచేత సర్వపాపముల నుంచి ముక్తులగుచున్నారు. వారిపై పాపముల ప్రభావం ఏమాత్రం పడటలేదు. జలమందు గల కమలముల యొక్క పత్రములపై జల ప్రభావం ఏమాత్రం పడనట్లే పాపముల నడిచియు వారిపై ఆ ప్రభావం పడటలేదు. ఓ బ్రాహ్మణులారా, శివపూజ ద్వారా సాంసారిక సుఖభోగాలు నిశ్చితంగా ప్రాప్తంలగును. ఆ కారణం చే లింగ పూజను ఆచరించే భక్తులు సాంసారిక సుఖాన్ని, ఆనంద భోగాలు పొందగలుగుచున్నారు. అందుచేత ఓ దేవతలారా, నేను నా మాయ ద్వారా ఆ వ్యక్తుల ధార్మిక కృత్యాలను అనంతరం ఉత్పన్నం చేయుదును. దేవతా కార్యం కొరకు నేను ఒక్క క్షణంలో త్రిపురాలను జయిస్తాను అని పలికెను. అనంతరం సూతుడిట్లు చెప్పెను. ఈ విధంగా ఆలోచించిన తరువాత విష్ణువు దైత్యుల ధార్మిక కార్యాలకు విఘ్నాలు కలిగించాలని నిశ్చయించుకొనెను. మహాతేజోవంతుడకు విష్ణువు తన మాయ చేత దైత్యుల ధర్మకార్యాలకు విఘ్నాలు ఉత్పన్నం చేయుట కొరకు తన శరీరం నుంచి ఒక మాయామయ పురుషుని సృష్టించెను. తన మనసుకిష్టమైన రూపాన్ని ధరించి సర్వులను శాసించవాడగు మాయను సృష్టించుచు సర్వులను మోహింపచేయి తనను చూడగానే విశ్వసించినట్లు చేయు ఆ పురుషుని తన అంగముల నుంచి ఉత్పన్నం చేసి ఒక గ్రంథాన్ని ఈ మాయామయుడు తయారు చేయనట్లు చేసెను. ఆ పవిత్ర గ్రంథమందు 14,000 శ్లోకాలు కలవు. ఆ గ్రంథమును విష్ణువు తన శరీరం నుంచి ఉత్పన్నుడైన పురుషుని చేత అధ్యయనం చేయించెను. ఆ శాస్త్రము వేదముల స్మృతులకు విరుద్ధంగా, వర్ణ ఆచార ఆశ్రమ విరుద్ధంగా తెలుపునట్టుగా ఉండెను. ఆ గ్రంథంలో స్వర్గ నరకాలు వేరుగా లేవని, ఇక్కడనే కలవని, మరియక లోకం లేదని, దానిని విశ్వసించాలని చెప్పి ఉన్నది.
విష్ణువు స్వయంగా ఆ శాస్త్ర గ్రంథాన్ని ఆ మాయామయ పురుషునిచే చదివించెను. అతనితో ఈ 3 పురాలకు నష్టం కలిగించుటకే ఈ గ్రంథం రచించబడిందని తెలిపాను. ఇంకను నీవు ఈ త్రిపురవాసుల నాశనం కొరకు వెనువెంటనే అచటికి పోయి శృతి స్మృతుల యందు ప్రతిపాదిత ధర్మ విషయాలు నష్టంలైపోయినవు ప్రచారం చేయమని అతన్ని ఆదేశించెను. మాయచేత సృష్టించబడ్డ ఆ మాయాశాస్త్ర విశేషజ్ఞుడు విష్ణువుకు నమస్కరించి త్రిపురములయందు ప్రవేశించి వెంటనే తన మాయను వ్యాపింపచేసెను. అతడి మాయ కారణం చేత త్రిపురవాసులకు దైత్యులు తమ వైదిక స్మార్త ధార్మిక కృత్యాలు వదిలివేసి అతనికి శిష్యులైరి. మాయాగ్రంథ నిర్మాతయగు ఆ మునితో పాటు విష్ణు నిర్దేశం చేత మాయాదీక్షితుడైన నారదుడు కూడా ఆ పురమందు సచేతనంగా తన శిష్య ప్రశిష్య సహితుడై నలుదిక్కులయందు ప్రవేశించి వ్యాపించెను. స్త్రీలయందు దురాచారములను ప్రచారమగు స్త్రీ ధర్మ విషయాలు ప్రచారం చేసెను. స్త్రీల దురాచార ప్రచారం వలన వెంటనే ఫలం లభించింది. ఆ స్త్రీలు ఆ నియమాలు పాటించడం చేత వారికి ఆ ఫలం కూడా వెనువెంటనే లభ్యమైంది. వారు తమ పతిదేవులను ఉపేక్షించి అవహేళన చేస్తూ ఇతరుల ఆసక్తి గలవారైరి. అప్పటి నుంచి నేడు కూడా ఈ కలియుగాన అధమ స్త్రీలు నారదునేడ గౌరవంచే తమ భర్తలను వదిలివేసి తమ ఇచ్ఛానుసారం ప్రియులతో క్రీడిస్తున్నారు. అయినను కూడా స్త్రీలకు తల్లి, తండ్రి, సఖుడు, మిత్రుడు, బాంధవుడు పతియే. ఇందు సందేహం లేదు. అయినా ఆయన తన మాయ చేత ఆ విధంగా ప్రియుడే సర్వమని బోధించెను. వాస్తవమందు తన పతిని ప్రేమించు స్త్రీ మహాపాపం చేసిన ఉच्चతమ స్వర్గాన్ని ప్రాప్తించుకొనగలదు. అందుకు విరుద్ధంగా ఆచరిస్తే ఆమె నరకానికే పోవును. మహర్షులారా, పూర్వం పతివ్రత స్త్రీ సర్వధర్మాలను పాటించేది. ఆ స్త్రీలు అన్య దేవతలను, జగద్గురువులను కూడా వదిలివేసి తమ పతులనే పూజించేవారు. అప్పుడు వారు నిశ్చింతులై స్వర్గలోకాన్ని ప్రాప్తింప చేసుకుని ఆనందం పొందుచుండరి. ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తించే కులటులకు అన్య స్త్రీలు నరకాలు అనుభవించుచుండరి. ఆ స్త్రీలకు పతియే పరమగతి. అందుకే దేవాది దేవుడకు విష్ణుని మాయ చేత తమ పతులను వదిలివేసి తమ మనోభీష్ట ప్రకారం ఆచరించుచుండరి. విష్ణుని ఆజ్ఞ చేత దుర్భాగ్యం అనగా అలక్ష్మి స్వయంగా అక్కడ చేరుకొన్నది. దేవేశ్వరుడుగా అజుడైన బ్రహ్మచేత దైత్యులు చేసిన తపస్సు యొక్క ఫలంగా లక్ష్మి ప్రాప్తించగా అదే బ్రహ్మ యొక్క ఆదేశం చేత అలక్ష్మి త్రిపురాలను వీడిపోయినది. విష్ణుమాయ చేత సృష్టించబడిన బుద్ధికి మోహం అనగా మతి విభ్రమం ఏర్పడింది. వారి దేవులు మాయావియగు నారదుడు వారిని హెచ్చుగా ప్రచారం చేసెను. పురుషదైత్యులను మాయావియగు నారదుడు స్త్రీలను మోహితులను చేసెను. ధర్మాన్ని భంగపరచుట కొరకు వారిద్దరూ సుఖపూర్వకంగా అక్కడే వసించిరి. ఈ విధంగా ధర్మ విరుద్ధ ప్రచారం చేత స్మృతులయందు ప్రతిపాదిత ధర్మాలకు నష్టం కలుగుట చేత విశ్వసృష్టికర్తయగు విష్ణువు ద్వారా అక్కడ నాస్తికత్వం స్థాపించబడుట చేత దైత్యుల చేత మహేశ్వరుని లింగ పూజార్చన వదిలివేయబడుటచే స్త్రీలచే స్త్రీ ధర్మం నష్టపరచుట చేతను దురాచారం స్థాపించబడుట చేతను దేవేశుడగు విష్ణువు పరమసంతుష్టుడయ్యను. అనంతరం ఆయన తపస్సు చేసి దేవతలతో పాటు శివుని వద్దకు పోయి సర్వజ్ఞుడగు శివుని స్తుతించెను. ఆయన ఎదుట శివుడు ప్రత్యక్షం కాగా విష్ణువు ఇట్లు పలికెను: మహేశ్వర పరమాత్మ, నీకు నమస్కారం. నారాయణునికి, సర్వునికి, బ్రహ్మకు, బ్రహ్మరూపునికి నమస్కారం. శాశ్వతుడవు, అనంతుడవు, అవ్యక్తుడవు అగు నీకు నమస్కారం. సూతుడిట్లు చెప్పెను. ఈ విధంగా విష్ణువు శివుని స్తుతించి దండం వలె సాగిలబడి నమస్కరించి జలమందు నిలబడి 1,000,000 మార్లు రుద్రమంత్రం జపించెను. విష్ణువుతో పాటు ఇంద్రసహితులైన సర్వదేవతలు, సాధ్యులు, యమలు, రుద్రులు, రుద్రగణాలు పరమేశ్వరుని ఇట్లు స్తుతించిరి: సర్వాత్మ, నీకు నమస్కారం. దుఃఖహర్తుడవగు శంకర, నీకు నమస్కారం. రుద్ర, నీలకంఠ, కద్రుద్ర, ప్రచేతస, నీకు నమస్కారం. నీవే నాకు పరమగతివి. దేవతల శత్రువులకు వినాశకర్తవగు నీవు సర్వదా మాకు వంద్యుడవు. నీవు ఆది, అనంత, అక్షయ, అసేమ్యుడవు. ఓ జగద్గురు, నీవు స్వయంగా ప్రకృతి పురుషుడవు. నీవే స్రష్ట, రక్షకుడవు, సంహారకర్తవు. ఈ విశ్వాన ద్విజులకు నాయకుడవు నీవే. ద్విజులను ప్రేమించువాడవు నీవే. నీవే వరాలను ప్రసాదించువాడవు. నీవు వాక్కులకు అందని వాడవు. నీవు వ్యక్తపరచుటయందు యోగ్యుడవు. నీవే వాచ్య వాచకములు రెండింటినీ వర్ణించిన వాడవు. ముక్తికై తప్పించే యోగులు, యోగాభ్యాసుల చేత పూజితుడవు నీవే. నీవు నిరంతరం యోగుల హృదయ రూప కమలాన చిద్రూపుడవై నిలిచి ఉన్నావు. విద్వాంసులు నిన్ను సత్ అనియు
బ్రహ్మరూపాన మహత్తముడవనయో చెబుతున్నారు. హే ప్రభో, నీవే తత్వం అని శ్రేష్ఠులకు ఋషిగణాలు వివరిస్తున్నారు. నీవు తేజో రాశివి, మహత్తమం కంటే మహత్తరుడవు, జగత్తందు మహాత్ముడవు. హే జగద్గురు, దృష్ట శృతస్థిత ఉత్పన్నులను అన్నీ నీవే. విద్వాంసులు నీవు అణువు కంటే చిన్నవాడవని, మహత్తమం కంటే మిక్కిలి పెద్దవాడవని అంటారు. వారు నిరంతరం నీవు కరచరణాలు కలవాడవని స్తుతిస్తారు. ఇంకను సర్వత్రా నేత్ర శిర ముఖములు కలవాడవని పలుకుతారు. నీ కర్ణాల ద్వారా సర్వత్రా వ్యాపించి ఉన్నవి. నీవు సర్వ జగత్తందు నిలిచి ఉన్నావు. వారు నిన్ను మహాదేవుడంటారు. అంతేకాక నిన్ను సర్వవ్యాపి, సర్వజ్ఞ, అనిర్దేశ్య, విశ్వరూప, విరూపాక్ష, సదాశివ, అనామయుడవని స్తుతిస్తారు. నీవు కోట్ల కొలది సూర్యులకు సమానమగు తేజస్సు కలవాడవు. కోట్ల కొలది చంద్రులతో సమానమగు కాంతినిచ్చువాడవు. నీవు ప్రళయకాలమందు వెలువడు కోట్ల కొలది కాళాగ్ని సదృశ్యుడవు. నీవు 26 తత్వాలకు అధిపతివి. నిన్ను నియంత్రించువాడు ఎవడూ లేడు. నీవు ఈ జగత్తు యొక్క ప్రకృతి ప్రవర్తకుడవు. ఆ ప్రకృతి కర్మబద్ధమగటకు ప్రేరకుడవు నీవే. నీవు ప్రపితామహుడవు, వరదాతవు, స్వయంభువుడవు, సమస్తానికి ఆవాసం నీవే. వేదాలు వేదసారాలు తెలిసిన విద్వాంసులు నిన్ను వేదసార జ్ఞాతవంటారు. అనేక రూపాలు వహించిన భగవాన్, ఈ జగత్తందు నీవు తప్ప వేరేమీ వికసించలేదు. అవి మేమెన్నడూ చూసిన వారము కాము. నీవే ఏకత్రముగా దైత్య సురభూత సంఘదేవ మనుష్య సమస్త స్థావర జంగమాలను రక్షించేవాడవు. హే శంభు, మాకు నీవు తప్ప వేరే ఇతర గతి లేదు. అసురులను సంహరించి మమ్మల్ని రక్షించుము. ఇదే మేము నీకు చేయు ప్రార్థన. హే పరమేశ్వర, నీ మాయ చేత సర్వము మోహితమై ఉన్నది. సముద్ర తరంగాలు నిరంతరం ఒకదానితో ఒకటి కొట్టుకొని తిరిగి అదే సముద్రాన విలీనమై జలమైనట్లు నీ మాయ చేత సర్వం మోహం చెందుతున్నది. అదేవిధంగా బ్రహ్మ యొక్క సృష్టికి దేవతలు, అసురులు తమలో తాము జడీభూతులై కలహించుకొనుచుండగా అంతమున నీయందు సర్వమును విలీనమైపోవచున్నది. సూతుడిట్లు చెప్పను. ఏ వ్యక్తి అయినా ప్రాతకాలమందే లేచి పరిశుద్ధుడై ఈ పవిత్ర స్తుతిని చదివినా లేక విన్నా అతడు సర్వకామనలు సంప్రాప్తించుకొనగలడు. అతడి సర్వ మనోరథములు ఈడేరును. దేవతల చేత ఈ ప్రకారం స్తుతించబడ్డ తర్వాత విష్ణువు స్తుతిని విని మహేశ్వరుడు ప్రసన్నుడయ్యను. ఉమాసహితుడైన ఆ మహేశ్వరుడు ఉమాదేవిని ఆలింగము నడుచుకొని నందిపై తన చల్లని హస్తం ఉంచి దేవతల కోరికలు స్మరించుకొని వారి వైపు చూసి గంభీర వాక్కులతో, దేవతలారా, మీరు కోరుకున్న దేవకార్యం నేను తెలుసుకుంటుని. నాకు విష్ణుమాయ యొక్క శక్తియు నారదుని యొక్క బుద్ధిశాలిత్వం కూడా తెలిసినవే. ఓ ఉత్తమ దేవతలారా, నేను ఆ దైత్యుల అధర్మనిష్టను తొలగించుటకు త్రిపురాలను నాశనం చేయుదును అని చెప్పాను. పిమ్మట మునులతో సూతుడు మరలా ఇట్లు పలికెను. ఆ సమయాన ఇంద్రుడు, విష్ణువు, బ్రహ్మసహితుడై వచ్చిన దేవతలందరూ మహేశ్వరుని పలుకులను విని ఆయనకు మరల ప్రణామం ఆచరించి స్తుతించిరి. అనంతరం జగన్మాత ఉమాదేవి శివుని వైపు చూసి విస్మితురాలైనది. ఆమె తన చేతిలోని లీలాకమలం చేత మెల్లగా పరమశివుని స్పృశించి ఇట్లు ప్రశ్నించెను. దేవా, సూర్య సమానుడకు తేజస్వియగు నీ పుత్రుడకు షడానని బాల్యక్రీడ చూడము. పుత్రవంతుడిలో శ్రేష్ఠుడైన స్వామి, నీ కుమారుడు శ్రేష్టమగు భూషణాల చేత అలంకరించబడి ఉన్నాడు. ముకుట, కటక, కేయూర, కుండల, నూపుర, కింకిని, సువర్ణమయ మర్రి ఆకుల చేత, కల్పవృక్షపు పుష్పాల చేత అలంకరించబడి ఉప్పుచున్నాడు. అతని కంఠమందలి హారాలు బహుమూల్య మణిమయ స్ఖలితములు. చంద్ర సమానములైన ఉజ్వల కాంతి గల స్వచ్ఛమగు ముత్యముల మాలు ధరించి తిలకం పెట్టుకుని ఉన్న సుందరుడగు నీ పుత్రుని చూడము. కుంకుమ, కస్తూరి మొదలైన వాని కలాపంగల భస్మం చేత గుండ్రని చుక్కలను శరీరంపై ధరించి ఉన్నాడు. హే పరమేశ, కమల సమూహ సమానుడైన ముఖం గల అతని వదనాలను వీక్షించుడు. హే శివ, భవ్యనేత్రాలు గల అతన్ని ఒక పరి చూడుడు. అతని తల్లి అగు గంగ, కృత్తిక, స్వాహ మొదలగు దూతల చేత శుభం కొరకు పోయబడిన విచిత్రమగు అంజనాలను ఒక పరికింపుడు అని ఈ విధంగా జగన్మాత ఉమాదేవి పలకగా శివుడు స్కందుని ముఖామృత సౌందర్యం గ్రోలుచూ తృప్తి పొందలేకపోయెను. ఆయన దైత్యుల శాస్త్రాల చేత పీడించబడ్డ అక్కడ కూడి ఉన్న దేవతలను స్మరించలేదు. మరియు ఆయన స్కందుని ఆలింగనం చేసుకుని శిరమును ఆఘ్రానించి అతనితో పుత్రా, నృత్యం చేయమని ఆదేశించను. సర్వబాధలు హరించేవాడుగా ఆ మహాబాలకుడు అచ్చట లీలా నృత్యం చేయుట ప్రారంభించను. అతనితో గణేశ్వరులందరూ కూడా నృత్యం చేయుట మొదలుపెట్టిరి.
పిమ్మట ఒక క్షణం పాటు శివుని ఆజ్ఞ చేత సంపూర్ణముగ త్రిలోకాల్లో నర్తించినవి నాగములు ఇంద్ర సమేత సర్వదేవతలు నర్తించడం ప్రారంభించిరి. గణేశ్వరులు స్కందుని స్థుతించిరి. ఉమాదేవి వంటి ఇతర తల్లులు తమ కుమారుని నృత్యాన్ని చూసి ప్రసన్నులైరి. గంధర్వులు కిన్నెరులు వారిపై పుష్పవర్షం కురిపించి గానం చేసిరి. ఆ ఉత్తమ నృత్యామృతాన్ని పార్వతీ పరమేశ్వరులు తృప్తిగా గ్రోలి నంది గణేశ్వరులతో పాటు సంతుష్టులైరి. అంతట నంది కార్తికేయుడు పార్వతితో పాటు శివుడు మేఘములు అన్యమేఘములను ప్రవేశించినట్టుగా తమ దివ్య నివాసమందు ప్రవేశించిరి. ఆ శివుడును మేఘ సమాన వర్ణశోభ కలవాడు. దేవతలందరూ శివుని ఆ నివాస ద్వారం దగ్గర నిలబడి ఉండిరి. తమ మనస్సుల యందు రక్షణను అర్థిస్తూ దేవతలు శివుని స్తుతించిరి. వారు ఒకరినొకరు ఇది ఎట్టిది అని ప్రశ్నించుట ప్రారంభించారు. వారు ఒకరు మరి ఒకరితో వ్యాకుల చిత్తులై నిరాశతో మనం పాపులమని కొందరు, మనం అభాగ్యులమని కొందరు పలుకుచుండగా దేవతాగ్రణులు దైత్యులు భాగశాలురని కొందరు పలకగా మరికొందరు ఇది వారి తపోఫలమన్నారు. వారిలో ఒకరు వెంటనే ఇది ఏమాత్రం కాదు అని పలికెను. ఈ విధంగా ఒకరికొకరు సంభాషించుకుంటూ ఉండగా ఇంతలో నిరాశతో నిండిన వారి మాటలు విని మహా తేజస్వియగు కుంభోదరుడు అను పేరు గల శివగణంలోని ఒకడు బయటికి వచ్చి దేవతలను తన దండంతో ప్రహరించుట ప్రారంభించెను. భయభీతులైన దేవతలు హాహా అనుచు కేకలిడుచు పారిపోవట ప్రారంభించిరి. కొందరు ఋషులు ఆ దేవతా భూమిపై పడిపోయిరి. కశ్యపుడు మొదలగు ఇతర ఋషులు మనం విపరీత భాగ్యశాలురం అనగా మరికొందరు ద్విజులు అసురుల నాశకుడు దేవతాగణ రక్షకుడు దేవదేవుడు మహాదేవుని దర్శనం పొంది కూడా అభాగ్యవశాన మనం సఫలం కాలేకపోతేమని పలికెను. మరలా మరియొకడు ఓం నమశివాయ అని తన మనస్సునందుండు శివుని సంభాషించి పలికెను. మహేశ్వరుని ఆజ్ఞచేత అంతటా మహాదేవుని పరమప్రియుడకు నంది తెల్లని వృషభమును అధిరోహించి అక్కడికి వచ్చెను. ఆయన జటాధారి త్రిశూల గదలను కరములందు గ్రహించి ఉన్నవాడు. మాలలు హారములు కుండలమును ధరించి ఉండెను. అంతటా కుంభోదరుడు కూడా నందిని చూసి ఆయనకు ప్రణామం చేసి వెనువెంటనే ఆయన వెంట పోయెను. మహా తేజస్వి వృషభ వాహనాధారుడైన నంది వృషభధ్వజాన్ని తన చేతియందు ధరించి ఉండెను. ఆయన గణములన్నింటికీ సేనాపతి. గణములన్నీ ఆయన వెంట ఉండును. ఆయన స్వయంగా మహాదేవుడే అగును. నంది చేతిలోని శ్వేతఛత్రం 10 యోజనాల పర్యంతం వ్యాపించి ఉండెను. దాని లోపలి భాగం ముత్యాల చేత కట్టబడి ఉండెను. దాని నుంచి వేలాడుతున్న తెల్లని ముత్యాల మాలలు శివుని శిరస్సుపై నుండి ఆకాశమందు పడుతున్న గంగవలి తెల్లగా ఉండెను. ఋషీశ్వర్లారా, గణాధ్యక్షుడగు నందిని ఆ విధంగా చూసిన దేవగణములు శివుని చూసి సంతోషం చేత రోమాంచితులైరి. ఇంద్రుని ఆజ్ఞచే గగనాచారులు నంది యొక్క శిరంపై పుష్పవృష్టి కురిపించిరి. ఆ పుష్పాలు ఆయన శిరస్సుపై ఆకాశంలో వ్యాపించిన తారాగణం వలె ప్రకాశించెను. సువ్రతులారా, ఈ రూపంలో నందిని చూసిన ఇంద్ర సమేతులకు దేవతలు విష్ణువు ఆయన సాక్షాత్తు 2వ మహేశ్వరునిగా భావించి స్తుతించిరి. రుద్రభక్తులారా, మీకు నమస్కారం. రుద్రుని మంత్రాలు జపించుట యందు లీనులై రుద్రభక్తుల బాధలు హరించువారులకు మీకు నమస్కారం. రుద్రుని ప్రసన్నం చేసుకున్న వారారా, రుద్రకర్మయందు నిరతులైన వారా, మీకు నమస్కారం. కూష్మాండ గణనాథులకు నమస్కారం. యోగుల అధిపతులకు నమస్కారం. సర్వము ఇచ్చువారులకు మీకు నమస్కారం. శరణిచ్చువారకు సర్వజ్ఞులకు బాధలు తొలగించే వారికి వేదాధిపతులకు వేదముల ద్వారా తెలియవారకు మీకు నమస్కారం. వజ్రధారికి నమస్కారం. వజ్రముల వంటి దంతములు గలవారికి నమస్కారం. ఇంద్రుని వజ్రాయుధాన్ని హరించువానికి నమస్కారం. వజ్రాల చేత అలంకృతులైన దేవతలకు నమస్కారం. వజ్రధారియగు ఇంద్రుని చేత పూజించబడవానికి నమస్కారం. రక్తవర్ణం గలవారికి నమస్కారం. రక్తవర్ణ నేత్రాలు గలవారికి నమస్కారం. రక్త వస్త్రధారులకు నమస్కారం. రుద్రలోకదాతలకు రుద్రుని చరణ కమలాల యందు నిరతము రతులైన వారికి నమస్కారం. సేనాధిపతికి వందనం. రుద్రగణనాయకునికి నమస్కారం. భూతపతి భువనాధిపతికి నమస్కారం. పాపాలను హరించువానికి రుద్రునికి నమస్కారం. రుద్రనాయకునికి నమస్కారం. శివునికి నమస్కారం. సౌమ్యునికి వందనం. రుద్రభక్తునికి ప్రణతులు. సూతుడిట్లు చెప్పెను అని ఈ విధంగా దేవతాగణాలు నందిని స్తుతించగా శిలాదపుత్రుడు గణేశ్వరుడగు నంది వారి ప్రసన్నుడయ్యను. అంతటా అతడు దేవతలతో శంభునికి రథసారథి ఆ ధనుస్సు ఉత్తమ బాణాలు తయారు చేయింపుడు. దీన్ని ఆలోచించినడల త్రిపురాలు శీఘ్రంగానే నష్టమునగునని పలికెను. పిమ్మట దేవతలు తమ శిల్పి విశ్వకర్మ బ్రహ్మతో కలిసి దేవాదిదేవుడు మహాబుద్ధిశాలి యొగు మహాదేవునికి రథం తయారు చేయించిరి. త్రిపుర దహనం గురించిన నందికేశ్వర వచనము అను 71వ అధ్యాయం సమాప్తం.
ఓం శాంతి శాంతి శాంతి.